ఫస్ట్‌లీ అసలు 'మ్యాడ్' లాంటి సినిమాలకి రివ్యూలు ఇవ్వడం వేస్ట్. ఎందుకంటే ఇందులో అసలు ఏవి ఉండదు. జస్ట్ నవ్వుకోవడానికి రండి అని మేకర్సే చెప్పేసారు. ఒక కొలత పరంగా చూసుకుంటే 80% ఆఫ్ ద ఫిల్మ్ నేను నవ్వుకుంటూనే ఉన్నా. అక్కడక్కడ ట్రైలర్‌లో చూసిన 'సత్యం రాజేష్' గారి రిస్క్ జోక్‌లాగా ఓహ్! ఇది జోకా? దీనికి నవ్వాలా? అనే టైప్‌వి కొన్నున్నాయి. బట్ ఓవరాల్‌గా దట్ ఈస్ నెగ్లిజిబుల్. కథ పరంగా కథేముండదని చెప్పారు కానీ, బట్ కథ అనేది పక్కన పెట్టినా వెనక ఒక టెంప్లేట్ ఉంటది కదా! టెంప్లేట్ పరంగా కూడా ఇది కొత్తేం కాదు. కమల్ హాసన్ గారి 'పంచతంత్రం', లాస్ట్ ఇయర్ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన 'మడ్గాన్ ఎక్స్‌ప్రెస్' ఇలా చాలానే ఉన్నాయి. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఒక ప్లేస్‌కెళ్ళడం అండ్ అనుకోకుండా వాళ్ళ క్రైమ్ యాంగిల్‌లో ఇరుక్కోవడం. ఇది చాలా సార్లు చూసిందే. కానీ ఇదొక కామెడీ ఫిల్మ్ అవ్వడంతో జస్ట్ అలాగా పైపైనున్న జోక్స్‌కి వాటికి నవ్వుకొని ఎంజాయ్ చేసి బయటకొచ్చేయడం బెస్ట్. 'సునీల్' గారి కామెడీ అయితే చాలా రోజుల తర్వాత గట్టిగా వర్క్ అయిందనిపించింది. క్రైమ్ యాంగిల్ ఏంటి ఇంత సిల్లీగా ఉంది అని అనుకోకుండా ఆ క్యారెక్టర్స్ తాలూకు డమ్‌నెస్ వల్ల వచ్చే ఫన్ ఎంజాయ్ చేసి వచ్చేయడమే. మీరు విన్నది కరెక్టే. ఈ 'మ్యాడ్ వరల్డ్‌లో' అయితే అందరూ చాలా డమ్‌గానే ఉంటారు. ఇన్‌ఫాక్ట్ దానివల్లే చాలా జోక్స్ పేలాయి. అండ్ హీరోయిన్స్ లేరే అనే కొరత లేకుండా ప్రతి 15 నిమిషాలకి ఎవరో ఒక కొత్త అమ్మాయి కనిపిస్తూనే ఉంటది. ఇన్‌ఫాక్ట్ మనకు తెలిసిన క్యామియోస్ కూడా ఉన్నాయి. అవి థియేటర్‌లోనే చూడండి. అండ్ ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేయని సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ వచ్చాయి. అవి కూడా నేను చాలా ఎంజాయ్ చేశా. నా పర్సనల్ ఫేవరెట్ అయితే 'స్వాతి రెడ్డి' వచ్చిన టైమింగ్ అండ్ ఆ సాంగ్ పేసింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థియేటర్‌కి వెళ్లి 'మ్యాడ్' సినిమా చూడండి. ఎంత మందితో వెళ్తే అంత ఫన్ ఉంటది.